రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. రోమన్స్ 4:13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. నేను ఇదే వచనాన్ని మాట్లాడుతున్నాను. రైచియస్నెస్ బై ఫెయిత్, విశ్వాసమూలమైన నీతి. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే అతడు లోకమునకు వారసుడగును అని వాగ్దానం ఇచ్చాడు. దట్ అబ్రహాం విల్ బికమ్ ఎన్ ఎయిర్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు వారసుడు అంటే సమస్తమైనవి అబ్రహామునకు దేవుడు సమకూర్చి ఆశీర్వదించి అనుగ్రహించాడు. అబ్రహాము లోకమునకు వారసుడు. అయితే మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అబ్రహామునకును అట్లాగే అతని సంతానమునకు అన్నమాట. 13వ వచనం మరలా బాగా గమనించండి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రహామునకైనను, తర్వాత మాట అందరు కలిసి చెప్పండి, అతని సంతానమునకు. ఎవరు ఆ సంతానము? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3:29. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా. సో క్రీస్తు సంబంధులైతే అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షించబడిన వారైతే, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన వారు, క్రీస్తు సంబంధులు, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. ఆమెన్. మనం ఏమై ఉన్నాం చెప్పండి? అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము గనుక మనం అబ్రహాము యొక్క వాగ్దానమునకు వారసులమై ఉన్నాము. సో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? రోమా 4:13 ఇందాక చదివిన మాటకు వద్దాం మరలా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము. ఆ మాట అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే అతడు లోకమునకు వారసుడగును అనిన వాగ్దానము. ఇది చాలా బలమైనది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి కేవలం ఆశీర్వదించటమే కాదు, ఆశీర్వాదముగా అబ్రహామును చేశాడని ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 2 వచనాల్లో అబ్రహాముతో పాటు దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. చూసారా? మీరు జాగ్రత్తగా ఈ వచనాలు గమనిస్తే అబ్రహాముతో కూడా లోతు అసోసియేట్ అవ్వటాన్ని బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. విస్తారమైన గొర్రెలు, మందలు, గొడ్లు, గుడారములు, పశువులు లోతుకు కూడా కలుగునట్లుగా దేవుడు లోతును ఆశీర్వదించాడు. అబ్రహాముతో లోతు అసోసియేట్ అయ్యి లేకపోతే అతనితో కలిసి సహవాసం చేయటం వలన లోతు ఆశీర్వదించబడితే క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమైన మనకు మరి నిశ్చయంగా అబ్రహాము యొక్క ఆశీర్వాదము దేవుడు మనకు కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన వాగ్దానం, అబ్రహాము ద్వారా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనం లోకమునకు వారసులము. అందరు చెప్పండి, లోకమునకు వారసులమై ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఈ లోకములో ఉన్న సమస్తమైనవి, నీకు అవసరమైనవి, నీ సమకూర్పు, నీ దీవెన సమస్తము దేవుడు సమకూర్చి హక్కుబద్ధముగా అవి నీకు వచ్చినట్లుగా దేవుడు నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో అబ్రహామును గురించి రాయబడిన మాట, దేవుడు అబ్రహాముని నా స్నేహితుడని పిలిచినట్లుగా మనకి కనిపిస్తుంది.
నా సేవకుడైన నా ఇశ్రాయేలు, సేవకుడైన ఇస్రాయేలు, నేను నేను ఏర్పరచుకున్న యాకోబు, నా నా స్నేహితుడైన అబ్రహాము అబ్రహాము సంతానమా. చాలు. గాడ్ కాల్డ్ అబ్రహాం హిస్ ఫ్రెండ్. అబ్రహామును దేవుడు తన స్నేహితుడు అని పిలిచాడు. బాగా గమనించండి. నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఫస్ట్ సత్యం నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న మొదటి సత్యము దేవుని వాక్యంలో నుంచి ఏంటనంటే, మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచింపబడ్డాము. శాపమునకు రక్షించబడిన వ్యక్తి పైన ఎటువంటి హోల్డ్ లేదు. ఏ విధమైన పట్టు, ఏ విధమైన శక్తి రక్షించబడిన విశ్వాసి పైన శాపమునకు లేదు. ఆమెన్. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాం. విశ్వాసము ద్వారా నీతిమంతులమని తీర్చబడితే అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు, అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానములకు మనం ఏమై ఉన్నామంటే వారసులమై ఉన్నాము. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులను తీర్చబడ్డాం. సో విశ్వాసము గల అబ్రహాముతో కూడా మనము అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులమై ఉన్నాము. ఆమెన్. సో ఈ సత్యములోనికి, లేకపోతే మీరు ఎలాగ ఈ వాగ్దానములో మీరు నడవగలరంటే, మీరు ఎంత ఎక్కువగా మీరు దేవుని నీతి అయి ఉన్నారని మీ నోటితో ఒప్పుకుంటారో అంత ఎక్కువగా ఈ వాగ్దానము మీ జీవితంలో అనుభవించగలుగుతారు. ద మోర్ యు డిక్లేర్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నేను క్రీస్తునందు దేవుని నీతిని అని మీరు ఎంత మీ నోటితో ఒప్పుకుంటారో అంత ఎక్కువగా ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన అంతా విశ్వాసము అన్న మాట, రక్షణ అన్న మాటతో కనెక్ట్ అయ్యి 4 సార్లు రాయబడింది. డైరెక్ట్గా సాల్వేషన్ అన్న మాటకి కనెక్ట్ అయ్యి రిలేట్ అయ్యి విశ్వాసం అన్న మాట 4 సార్లు. కానీ నీతి అన్న మాటకి కనెక్ట్ అయ్యి 20 సార్లు రాయబడింది. ఫెయిత్ ఈజ్ మెన్షన్ 20 times ఇన్ డైరెక్ట్ రిలేషన్ టు రైచియస్నెస్. నీతి అన్న మాటకి అనుసంధానముగా విశ్వాసం 20 సార్లు. అంటే పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, మీరు అనుదిన జీవితంలో విశ్వాసం దేనికి ఎక్కువ వాడాలో మీరే గ్రహించాలి. ఇప్పుడు మీరు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారన్న సత్యము మీ హృదయంలో ఎక్కువ స్థిరపడటానికి మీరు విశ్వాసాన్ని వినియోగించాలి. ఆమెన్. హల్లెలూయా. సో నీతి అనగా దేవుని ఎదుట మనకు కలిగిన ఒక సరి అయిన స్థానం అని చెప్పాను. రైట్ స్టాండింగ్ విత్ గాడ్. నీవు కలిగిన స్థానము నీకు అర్థమైతే దేవుని ద్వారా పొందే కార్యాలు చాలా బలమైనవి. నీవు చాలా శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో నిశ్చయముగా చూస్తావు. ఆమెన్. నా మాటలు అర్థమైతే బిగ్గరగా ఆమెన్ చెప్పండి. సో దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము మనకు కూడా అనుగ్రహించాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమునకు క్రీస్తు ద్వారా మనము వారసులమై ఉన్నాము గనుక. ఆమెన్. సరే, నేను ఇంకొంచెం ముందుకు వచ్చేస్తాను. సో దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనమందరం అనుభవించున్నట్లుగా వాగ్దాన రూపంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో మనకు, మన కుటుంబానికి సంబంధించి ఒక విశ్వాస సంబంధమైన చిత్రం ఒకటి ఉంది. ఏ ఫెయిత్ పిక్చర్ కన్సర్నింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏ ఫెయిత్ పిక్చర్. కీర్తన 128వ కీర్తన దయచేసి చూడండి. కీర్తన 128వ కీర్తన. దిస్ ఈజ్ ద ఫెయిత్ పిక్చర్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీకును నీ కుటుంబానికి సంబంధించి దేవుడు కలిగిన ఒక అద్భుతమైన విశ్వాస చిత్రము. ఎ ఫెయిత్ పిక్చర్. 128వ కీర్తన చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నేను మొదటి నుంచి చదువుతున్నాను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు.
నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. హల్లెలూయా. సో దెర్ వర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ సామ్. ఈ 128వ కీర్తనలో ప్రతి కుటుంబాన్ని గురించి దేవుడు కలిగిన ఉద్దేశము, ఆలోచన 3 ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. నెంబర్ 1 అదేంటనంటే ఇట్ ఈజ్ కన్సర్నింగ్ యువర్ వర్క్ ప్లేస్, నీవు పనిచేయు స్థలము, లేకపోతే నీ కష్టార్జితము అన్నమాట. రెండవ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం. సో నీ 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 చేతికి అప్పగించబడింది ఏది కూడా ఫెయిల్ అవ్వకుండా దేవుడు నిర్ణయించాడు. అదే బ్లెస్సింగ్, ఆశీర్వాదం. అంటే నీ చేతిలోనికి వచ్చిన తర్వాత అది ఫెయిల్ అవ్వటం ఉండదు, నీ చేతిలోనికి వచ్చిన తర్వాత అది వృధా అయిపోవటం ఉండదు, నీ చేతిలోనికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవటం ఉండదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. నెంబర్ 2, రెండవ ప్రాముఖ్యమైనది కన్సర్నింగ్ యువర్ వైఫ్ ఆర్ యువర్ స్పౌస్. నీ భార్య 3వ వచనంలో ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. హల్లెలూయా. యు విల్ హ్యావ్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ ఫ్యామిలీ. కుటుంబంలో ఫలభరితమైన స్థితి, ఫలించు ద్రాక్షావల్లి వలె. అంటే నీ కుటుంబం ఒక సుందరమైన, అద్భుతమైన కుటుంబముగా కట్టబడటం దేవుడు నిర్ణయించిన ఉద్దేశము నీ కొరకు. నెంబర్ 3, కన్సర్నింగ్ యువర్ చిల్డ్రన్, నీ బిడ్డల గురించి, నీ పనిని గురించి, నీ వివాహము లేక నీ భార్యను గురించి, నీ బిడ్డలను గురించి, ఈ 3 గురించిన చిత్రం ఇది. నీ పిల్లలు ఎలా ఉంటారనుంది, ఒలీవ మొక్కల వలె ఉందురు. ఈ 128వ కీర్తన 3వ వచనం, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇది చాలా బలమైన మాట. ఈ ఈ ఈ ఒలీవ అనేది ఇట్ ప్రొడ్యూస్ ఆలివ్స్ ప్రొడ్యూస్ ఆయిల్. పాత నిబంధన దినాలలో ముఖ్యంగా ఈ ఒలీవలు తీసుకొని వారు నూనెని తయారు చేసేవారు. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకమునకు సాదృశ్యము, దేవుని శక్తికి సాదృశ్యము. అంటే నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉందురు అంటే దాని అర్థం ఏంటంటే పెయిన్ఫుల్ లేబర్ కాకుండా దేవుని శక్తి ద్వారా నీ బిడ్డలు వృద్ధి చెందుతారు. దట్స్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్. ఇట్స్ నాట్ త్రూ పెయిన్ఫుల్ లేబర్ బట్ విత్ ఈజ్ అండ్ ద అనాయింటింగ్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకము, శక్తి ద్వారా నీ పిల్లలకు వృద్ధి కలుగుతుంది. అయితే ఈ ఆశీర్వదించబడిన కుటుంబానికి ప్రాముఖ్యమైన కీ వర్డ్స్, ప్రాముఖ్యమైన మూలము 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ 128వ కీర్తన అంతట్లో యూ విల్ ఫైండ్ ద కీ టు దిస్ ఫ్యామిలీ బ్లెస్సింగ్. ఈ కుటుంబ దీవెనకు ప్రాముఖ్యమైన కీ ఆ రహస్యము ఏంటంటే 4వ వచనం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలవాడిలాగా ఆశీర్వదించబడును. చూసారా, నీవు ఆశీర్వదించబడితే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ప్రియ తండ్రి, డియర్ ఫాదర్, డియర్ మ్యాన్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీ పైన కలుగు దీవెనకు అది ఆశీర్వాదమై ఉంటుంది. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, యువర్ హోల్ హౌస్ ఆర్ ద హౌస్ హోల్డ్, నీ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. ఎందుకని అంటే నువ్వు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నావు. మీరు ఇది పట్టుకోవాలి. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నానన్న సత్యము మీ హృదయంలో స్థిరపరచబడినప్పుడు దేవునికి జరుగు ప్రతి కార్యము, ప్రతి దీవెన నీ పైన కూడా జరుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సో ఈ సత్యముతో మీరు ముందుకు వెళ్ళాలి. నేను ఇంకొంచెం ముందుకు వస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ బ్లెస్సింగ్. మీరు ఈ లోకమునకు వారసులు అన్న మాట, అబ్రహామును గురించి చెప్పబడిన మాటను గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు. ఇది చాలా బలమైన మాట. సో మీరు గమనించాల్సింది, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందురు. ఆల్ యువర్ చిల్డ్రన్
షల్ బి టాట్ ఆఫ్ ద లార్డ్. అంటే దాని అర్థము యెహోవాను గూర్చి నీ పిల్లలు ఉపదేశం పొందటం కాదు, యెహోవా వలన ఉపదేశం పొందుతారంటే నీ బిడ్డలకు దేవుడు ఆయన సంగతులను నేర్పించటం ఆరంభిస్తాడు. హల్లెలూయా. యువర్ చిల్డ్రన్ విల్ బి టాట్ బై ద లార్డ్. ఆ తర్వాత చూస్తే నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని చేత ఉపదేశం పొందుతారో వానికి అధిక విశ్రాంతి కలుగుతుంది. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద టీచింగ్ ఆర్ ద అడ్మానిషన్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని చేత ఉపదేశం నొందకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు. అక్కడ మీరు చూస్తే విశ్రాంతి అన్న మాట దగ్గర షలోమ్ అన్న మాట వాడబడింది. అంటే నలుదిశల నెమ్మది అనే ఒక ట్రాన్స్లేషన్లో రాయబడి ఉంది, మరొక ట్రాన్స్లేషన్లో సమాధానం అన్న మాట రాయబడింది. నౌ when your children are taught of the Lord, నీ పిల్లలు, అందుకనే బిడ్డలకు దేవునిని గూర్చి దేవుని వాక్యమును గూర్చిన సంఘటనలు బోధించడం చాలా ప్రాముఖ్యం. దేవుని గూర్చిన సంఘటనలు వారికి బోధించే కొలది నేను చెప్తున్నాను, వారు గొప్ప సమాధానమును కలిగి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. వారికి అధిక విశ్రాంతి కలుగును. కమాన్, హల్లెలూయా. యెహోవా చేత ఉపదేశం నొందిన వారికి అధిక విశ్రాంతి కలుగును. సో గనుక మీరు అక్కడ చూస్తే తర్వాత మాట, మీరు నీతి గల దానివై స్థాపించబడదు. ఇన్ రైచియస్నెస్ యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇన్ రైచియస్నెస్ యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. సో అందుకనే ఈ సత్యము చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నానన్న సత్యము మీ హృదయంలో స్థిరపడకపోతే వాగ్దాన నెరవేర్పు మీరు పొందలేరు. ఎందుకనంటే వాగ్దానము క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఆయన వాగ్దానములను వాటి నెరవేర్పులను అనుగ్రహించి ఉన్నాడు. సో నేను క్రీస్తునందు దేవుని నీతి అన్న సత్యం ఎప్పుడైతే మీ హృదయంలో స్థిరపరచబడుతుందో, నేను చెప్తున్నా, మన యోగ్యత కాదు, మన ప్రయాస కాదు, మనము చేసిందేమీ లేదు. ఆయన బలియాగమునందలి నీ విశ్వాసం ఉంచితే క్రీస్తును బట్టి ఆయన మనలను నీతిమంతునిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. సో మీరు విశ్వసించాలి. నేను మరలా చెప్తున్నాను, పాపము చేయకుండా ఏ విధముగా మనందరం పాపులమని పరిగణించబడ్డాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి ఒకసారి రండి. మరలా మనం యెషయా 54 వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్తారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుదాం. 15వ వచనం నుండి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుమా. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై శిక్షావిధికి కారణమైన. చూసారా? నౌ దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆదామును గురించి. ఇంకొంచెం మనకు అర్థమవుతానికి ఒకసారి వర్స్ 12 5వ అధ్యాయం 12వ వచనం. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంభవించింది. పాపం చూడండి, మనుషులు పాపము చేస్తే పాపులు అవ్వలేదు, వారు పాపులు గనుక పాపం చేస్తున్నారు. అంటే ఒక్క ఆదామును బట్టి మానవ జాతి అంతటి మీదకి పాపము ఆపాదించబడింది. జస్ట్ వన్ మ్యాన్స్ డిజొబీడియన్స్,
దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అందుకని జన్మించిన ప్రతి ఒక్కడు తిరిగి జన్మించాలి, రక్షించబడాలి. ఎందుకనంటే మానవుడు పాపిగా పరిగణించబడ్డాడు ఆదాము యొక్క అవిధేయతను బట్టి. మనం దాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాం. ఆదాము యొక్క అవిధేయత మనుషులందరినీ పాపములో బంధించింది. అలాగే రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారి ద్వారా మనమందరము నీతిమంతులముగా చేయబడ్డాము. ఆయన ఒక్క నీతి క్రియ, ఆదాము పాపము కంటే క్రీస్తు నీతి చాలా గొప్పది. ఆదాము పాపము కంటే క్రీస్తు నీతి బలమైనది. ఆదాము ద్వారా జన్మించిన వారందరూ పాపులుగా ఎలా పరిగణించబడ్డాడో, తిరిగి జన్మించిన వారందరము క్రీస్తును బట్టి నీతిమంతులముగా చేయబడ్డాము. ఆమెన్. సో నేను పాపిని అని మీరు ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నారో ఆదామును బట్టి, క్రీస్తును బట్టి నేను నీతిమంతుడిని అని మీరు నమ్మాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? సో యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. క్రీస్తు యొక్క బలియాగమునందులు మీరు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుందంటే మీరు నీతిమంతులు అన్న సత్యం అర్థమవుతుంది. కొంచెం వెనకాల ముందు అధ్యాయానికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. రోమన్స్ చాప్టర్ 4. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. పని చేయవానికి జీతము రుణమే కానీ దానము కాదు. చూసారా? పని చేయవానికి జీతము. పని చేస్తే జీతం ఇస్తే పని చేశాడు కాబట్టి ఇవ్వాలి, అది దానం అవదు, అది రుణం అవుతుంది. కానీ పని చేయక, 5వ వచనం 4:5 చదువుతున్న, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. మనం పని చేయలా, భక్తి కార్యములు చేయలా, పరిశుద్ధులముగా జీవించలా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచామంతే. ఆ విశ్వాసము నీతిగా ఎంచబడింది. అందుకనే ఆ నీతిని దేవుడు మనకు దానముగా అనుగ్రహించాడు. హల్లెలూయా. దట్స్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. సో ఇప్పుడు నేను నీతిమంతుడును అని మీకు అర్థమైతే సాతాన్ని జయించటం చాలా సులువు అవుతుంది. వాడికి తెలుసు మీరు నీతిమంతులని, మీకు తెలుసని కూడా వాడికి తెలిస్తే మీతో జాగ్రత్త పడతాడు అంతే. లేకపోతే ప్రత్యక్షత లేకపోతే ఏమవుతుందంటే సాతాను ఇష్టం వచ్చినట్టు ఆడుకోవటం ఆరంభిస్తాడు. ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 54వ అధ్యాయంకి వచ్చేద్దాం. 14వ వచనం. నీతి గలదానివై నీవు స్థాపించబడదువు అన్నమాట. బిలీవింగ్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వైటల్ ఫర్ యువర్ ఫ్యామిలీ బ్లెస్సింగ్. నేను చెప్తున్నాను, నీ కుటుంబ దీవెనకు ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే నువ్వు క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడ్డావు. హల్లెలూయా. నీ హృదయమందు ఈ సత్యము స్థిరపరచుకోవాలి. నీ హృదయమందు ఈ సత్యము స్థిరపరచుకొనినప్పుడు ఒక తెలియని రెస్ట్, ఒక తెలియని పీస్, ఒక దైవ సంబంధమైన ఒక డివైన్ పీస్ అండ్ డివైన్ రెస్ట్ విల్ బిగిన్ టు పర్మియేట్ యువర్ హార్ట్. నీ హృదయంలోనికి చొచ్చుకొని పోవటం మీరు గమనిస్తారు. సో నీతి గలదానివై, ఇందాక చదివిన మాట 54వ అధ్యాయం 14వ వచనం. నీతి గలదానివై నీవు స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. కమ్ ఆన్, హల్లెలూయా. సో వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైచియస్నెస్, నీతిలో నీవు స్థాపించబడినప్పుడు, నీతిలో నువ్వు స్థిరపరచబడినప్పుడు, నెంబర్ 1 యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్. నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నెంబర్ 2, రెండవది, యూ విల్ బి ఫార్ ఫ్రమ్ అప్రెషన్, ఫియర్. నీవు భీతికి, భయమునకు, ఒత్తిడికి నీవు దూరముగా ఉంటావు. హల్లెలూయా. భీతి నీకు ఎలా ఉంటుందన్నది వాక్యంలో దూరముగా ఉండును. 14వ వచనం. అది నీ దగ్గరకు ఎందుకు రానేరదు? ఎందుకు భీతి నీ దగ్గరకు రాదంటే నువ్వు నీతిలో స్థాపించబడ్డావు గనుక. సో నెంబర్ 3, నీవు నీతిలో స్థాపించబడి, వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైచియస్నెస్. మూడవది, అబ్రహాము యొక్క దీవెనలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. యు విల్ ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్
ఆఫ్ అబ్రహాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మనం లాస్ట్ వీక్ చదివిన వచనమే 13, 14 వచనాలు. గలతీ 3వ అధ్యాయము 13, 14 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించెను. హల్లెలూయా. సో నెంబర్ 3, you will inherit the blessing of Abraham. అబ్రహాము యొక్క ఆశీర్వచనాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. నెంబర్ 4, when you are established in righteousness, నీతిలో నువ్వు స్థాపించబడినప్పుడు నీవు లోకమునకు వారసుడు అవుతావు. నీవు లోకమునకు వారసుడు. ఇది చాలా బలమైన వాగ్దానము. నీవు లోకమునకు వారసుడు. సో అందుకనే నీతిని గుర్చిన సత్యము మీ హృదయములో స్థిరపరచుకోవాలి. సో నెంబర్ 1, యూ నీడ్ టు బిలీవ్. నువ్వు విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? క్రీస్తు నీ కొరకు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడని విశ్వసించాలి. ఆ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడుతుంది. నెంబర్ 2, నీవు నీతిమంతుడు అని నీ హృదయంలో స్థిరపరచుకోవాలి. యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అండ్ నెంబర్ 3, రెండవది, ఈ వాగ్దానములు, ఈ ఆశీర్వాదములు నీ జీవితంలో ఎప్పుడు నీవు సంపూర్ణంగా నెరవేర్చబట్ట చూడగలవంటే నేను నీతిమంతుణ్ణి అని నీ నోటితో ఒప్పుకొనినప్పుడే. మన జీవితంలో ఏదైనా బాగా వినాలి. వాగ్దానం అవనివ్వండి, ఆశీర్వాదం అవనివ్వండి, దేవుడు మనకు సిద్ధపరిచిన ఏవైనా వాక్యములో మీ జీవితంలో ఎప్పుడు మీరు నెరవేర్చబట్ట చూస్తారంటే ఓన్లీ వెన్ యూ కన్ఫెస్. విశ్వాసంతో ఆరంభించినది ఒప్పుకోలుతో ముగించాలి. వాట్ యు బిగిన్ విత్ ఫెయిత్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ యువర్ కన్ఫెషన్. విశ్వాసము ఒప్పుకోలు రెండు కలిసి పని చేయకపోతే నీ జీవితంలో వాగ్దాన నెరవేర్పులు మీరు చూడలేరు. నా మాట అర్థమైతే ఆమెన్ చెప్పాలి. చాలామంది నేను నమ్ముతున్నాను అంటారు, కానీ వారి నోటిని తాము నమ్ముతున్న విశ్వాసముతో కనెక్ట్ చేయరు. వారు నమ్ముతున్నామంటారు, కానీ వారి హృదయము వారి నోటికి దూరముగా ఉంటుంది. If your mouth is not in line with what you believe in your heart, నీ హృదయం ముందు విశ్వసించుచున్న దానితో నీ నోరు ఏకీభవించకపోతే నీ జీవితంలో నీ విశ్వసించినది నెరవేర్చబడుట నీవు చూడలేవు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఆయన చెప్తాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ హీ విల్ సే ఇట్. ఎందుకని దేర్ ఈస్ ఎ క్రియేటివ్ పవర్ ఇన్ హిస్ వర్డ్స్. ఆయన మాటలో ఒక సృజనాత్మకమైన శక్తి ఉన్నది. ఆమేన్. మీరు ఆదికాండంలో చూస్తే ఆయన సృష్టిని చేసింది నోటితో పలుకుట ద్వారానే. ఆయన పలికి సృష్టిని చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవన్న మాట కనిపిస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం, ఎవడైనా నీ కొండను చూసి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి అన్న మాట కనిపిస్తుంది. సో ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానముల యొక్క నెరవేర్పు నీ జీవితంలో చూడాలంటే నీవు క్రమముగా, కన్సిస్టెంట్గా, నమ్మకముగా నీవు నమ్ముచున్న దానిని నోటితో ఒప్పుకొనుచున్న వ్యక్తివై ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే శ్రమ వచ్చినప్పుడు కన్ఫెషన్ చేస్తారు, ఏదైనా నీడ్ వచ్చినప్పుడు కన్ఫెషన్ చేస్తారు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు కన్ఫెస్ చేస్తారు. అట్లా చేస్తే వర్కౌట్ అవ్వదు చాలా పర్యాయాలు. ఎందుకనంటే కన్ఫెషన్ అన్నది నోటితో ఒప్పుకోవాలనేది నీ డైలీ లైఫ్ స్టైల్గా ఉండాలి. ఒక వచనాన్ని నేను చెప్తున్నాను, నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. మీ జీవితంలో అన్ని ఏరియాస్ని కవర్ చేసే ఒక 5 వచనాలు తీసుకోండి. ఒక 5 డూ హోంవర్క్, కొంచెం హోంవర్క్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒక 5 వచనాలు తీసుకోండి. ఒక 5 వచనాలు తీసుకొని పుట్ ఇట్ ఆన్ ఎ పేపర్, ఒక పేపర్ మీద రాసుకోండి, ఆర్ మీ ఫోన్లో రాసుకొని ప్రతిరోజు ఆ 5 వచనాలు బిగిన్ టు సే ఇట్ అవుట్ లౌడ్. 5 వచనాలని కన్ఫెస్ చేయటం మొదలుపెట్టిన, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు నీడ్ ఆర్ వాట్ యు డోంట్ నీడ్. నీ అవసరతకు సంబంధం లేకుండా, నీ దగ్గర సమృద్ధి అయిన ధనం ఉన్నా కూడా
ఫైనాన్స్కి సంబంధించిన స్క్రిప్చర్ మాట్లాడండి, పరిశుద్ధతకు సంబంధించిన స్క్రిప్చర్ మాట్లాడండి, ఆరోగ్యమునకు సంబంధించిన స్క్రిప్చర్ మాట్లాడండి, కుటుంబానికి సంబంధించిన స్క్రిప్చర్ మాట్లాడండి. ఒక 5 స్క్రిప్చర్స్ తీసుకొని ఒక 30 days, ఒక నెల రోజులు కంప్లీట్గా 5 వచనాలు మీరు ఒప్పుకోవటం ఆరంభించండి. నేను చెప్తున్నాను, యూ విల్ బిగిన్ టు సీ ఆ వచనాలు, ఆ వాక్యము మీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడటం మీరు కనులారా చూస్తారు. యూ విల్ బిగిన్ టు వాక్ ఇన్ లైన్ విత్ ద వర్డ్. ఆ వాక్యానుసారంగా మీ అడుగులు అటువైపు ప్రయాణించడం మీరు చూడగలుగుతారు. ఆమేన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి. ఈ వచనాన్ని కొంచెం మీకు అర్థమవటానికి చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 8. రోమ 10:8 చదవమ్మా. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటును, నీ హృదయములోను. ఈ మూడిటి దగ్గర వాక్యము లేకపోతే వాక్యం నెరవేరదు నీ జీవితంలో. వాక్యము నీ యొద్ద ఉండాలి, అది అందరి దగ్గర ఉంది. వాక్యము నీ హృదయంలో ఉండాలి, నీ నోటిలో ఉండాలి. ఇఫ్ ద వర్డ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ 3 places, ఈ 3 భాగాలలో, ఈ 3 స్థలములలో వాక్యము పెట్టుకోవటం మీరు విఫలమైతే మీ జీవితంలో వాక్యం నెరవేర్చబడదు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. వాక్యము నీ యొద్దను, తర్వాత మాట నీ నోటును, తర్వాత మాట నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వర్స్ 9 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని. ఆ మాట అందరు చెప్పండి, నోటితో ఒప్పుకొని. యు కన్ఫెస్ విత్ యువర్ మౌత్. ఏమని? జీసస్ ఈజ్ లార్డ్. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చూసారా? చదవమ్మ. వర్స్ 10 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు. చూడండి, నీతి కలుగునట్లు. మరలా ఆ వచనం చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మనం అదే మాట్లాడుతున్నాం. వి ఆర్ మేడ్ రైచియస్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటి. నేను అదే చెప్పాను, విశ్వాసం అన్నమాట రక్షణతో కనెక్ట్ అయ్యి 4 సార్లు నూతన నిబంధనలు రాయబడి ఉంది. ఇక్కడ రక్షణ అన్నమాట, ఈ రక్షణ అన్నమాట గ్రీక్ భాషలో సొటారియో అన్నమాట. సొటారియో అంటే ఆరోగ్యము, సమృద్ధి, రక్షణ, ఇవన్నీ కలిపిన మాటలు సాల్వేషన్. కానీ హెబ్రీ భాషలో ఈ రక్షణ అన్న మాటకి యేషువా అన్నమాట, అంటే యేసు అన్న మాటే వచ్చింది. సో రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడంటే, యు కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ అవర్ రైచియస్నెస్. యేసే మన నీతి అని నీవు నోటితో ఒప్పుకొనుచు ఉన్నావు. హల్లెలూయా. అంటే నువ్వు యేసును గూర్చే ఒప్పుకొనుచు. నీతి కలిగినట్లు హృదయమందు విశ్వసిస్తున్నావు, రక్షణ కలిగినట్లు. రక్షణ అంటే యేసు అన్నమాట హెబ్రీ భాషలో నేను చెప్పాను. నువ్వు నోటితో ఒప్పుకొనిన ప్రతిసారి, వెన్ యూ టాక్ అబౌట్ జీసస్, యేసును గురించి నువ్వు ఒప్పుకొనిన ప్రతిసారి, నీవు క్రీస్తును గురించి మాట్లాడిన ప్రతిసారి నీవు నీతిలో స్థిరపరచబడుతూ ఉన్నావు. హల్లెలూయా. సో గనుక నేను నీతిమంతునిగా తీర్చబడ్డానని మనసులో తెలుసుకోవటమే కాదు, నీ నోటితో ఒప్పుకోవాలి. కంటిన్యూస్గా నేను చెప్తున్నాను, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను, నేను విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాను. దేవుని వాక్యములోని వచనమును నీవు పలికే కొలది ఏమవుతుందంటే ఆ సత్యము నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. ఎందుకు కన్ఫెషన్ ఇంపార్టెంట్? హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి, అందరు చెప్పండి అన్నమాట, మనము ఒప్పుకొనిన దానికి, ఇంకా బిగ్గరగా చెప్పాలి, లేదు మీరు ఇంకా చెప్పలేదు. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. నౌ జీసస్ ఈజ్ ద అపోస్టల్ అండ్ ద హై ప్రీస్ట్ ఆఫ్ అవర్ కన్ఫెషన్.
మనము ఒప్పుకొనిన దానికి ప్రధాన యాజకుడు ఆయన. అబ్బా, ఎంత బాగుందో మాట. మనం ఆలోచించిన దానికి కాదు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు చేసే పని ఏంటో తెలుసా? దేవుని ఎదుట మనుషులను రిప్రజెంట్ చేస్తాడు. హీ రిప్రజెంట్స్ పీపుల్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి మనుషులు, అందుకనే మనుషులందరి కొరకు పాత నిబంధనల యాజకుడు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళి వారందరి కొరకు ప్రోక్షించబడిన రక్తమును అతి పరిశుద్ధ స్థలంలో తీసుకుని వెళ్తే దేవుడు అంగీకరించేవాడు. సో ప్రధాన యాజకుడు యొక్క రోల్ ఏంటంటే దేవుని ఎదుట మనుషుల్ని రిప్రజెంట్ చేయటం. సో దేవుడు అనగా ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రాముఖ్యమైన పని, ఆయన చేస్తున్న ఒక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనము ఒప్పుకొనిన మన ఒప్పుకోలికి ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందరం కలిసి చదువుదాం. 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 3:1. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. ఐ వాంట్ యూ టు ప్లీజ్ లుక్ టు యువర్ బైబిల్స్. హీబ్రూస్ చాప్టర్ 3:1, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో చదవాలి. పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. నౌ జీసస్ అంటే ఆయన పరలోకంలో ఏమి రిప్రజెంట్ చేస్తున్నాడంటే నీ ఒప్పుకొనిన ప్రతి ఒప్పుకోలు రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. నేను క్రీస్తునందు దేవుని నీతి అని ఒప్పుకుంటే అది పరలోకంలో రిప్రజెంట్ చేస్తున్నాడు నీ పక్షముగా దేవుని ఎదుట. అప్పుడు దేవునికి అర్థమవుతుంది ఆయన బలియాగము వృధా కాలేదని. ఆ నీతి వలన కలుగు దీవెనలను నీ జీవితంలో అనుభవించటానికి ఒక మార్గము సరళము చేయబడుతుంది నీ జీవితము పైన. హల్లెలూయా. ఇవి చాలా సింపుల్. నేను చెప్తున్నాను, చాలామందికి ఏమి ఇష్టం అంటే, ఎలాంటి వర్తమానం ఇష్టం అంటే ఏదైనా మంచి ఫీల్ గుడ్ సెర్మన్స్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఈస్ ద ట్రూత్. ఈ సత్యము నీ హృదయంలో స్థిరపరచుకుంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్ళి అరణ్యంలో మిమ్మల్ని పెట్టేసిన మీరు సమృద్ధిలో బ్రతుకుతారు, ఆశీర్వాదంలో బ్రతుకుతారు. అబ్రహాం అరణ్యంలో ధనవంతుడు అవటానికి గల కారణం ఈ రహస్యమే. ఇశ్రాయేలీయులు అరణ్యంలో సమృద్ధి చూడటానికి గల కారణం ఈ రహస్యమే. ఇశ్రాయేల్ ప్రజలు అబ్రహామునకు వారసులు, వాగ్దానమునకు వారసులు. నీరు లేని సమయంలో ఏ విధముగా ఒక చిన్న రాయి నుంచి సమృద్ధి అయిన నీరు ఎట్లాగొచ్చింది? వాగ్దానమును బట్టి. విశ్వసించాలి. కమాన్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం దయచేసి చూడండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 45. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, ఐజియా 45 23వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం. యెషయా ఈ ప్రవక్త ముందుగానే చూసి ప్రవచనాత్మకంగా పలికిన మాటలు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అవచనం, surely shall one say in the Lord have I righteousness and strength. చదవండి. నెక్స్ట్ వచనం చదువు. నెక్స్ట్ 24వ వచనం. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. కన్ఫెషన్ అంటే యెషయా ముందుగానే ప్రవచనాత్మకంగా చూసి ఏమన్నాడంటే విశ్వాసులందరూ, ఆల్ ద బిలీవర్స్ ఆర్ గోయింగ్ టు సే వన్ డే. విశ్వాసులందరూ ఏమి చెప్పబోతూ ఉన్నారంటే, ఇదిగో నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను అని వారు పలకబోతూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ అదే మనకు కనిపిస్తేమని, యెహోవా యందు నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుతురు. చదవమ్మా. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడదురు. అన్నీ చెప్తాను. వెన్ ఎవర్ యు కన్ఫెస్, నేను క్రీస్తునందు దేవుని నీతి అని ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, నీకు వ్యతిరేకముగా మాట్లాడిన వారు, నీకు వ్యతిరేకంగా కోప్పడిన వారు, వారందరూ కూడా సిగ్గునందునట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకని? యువర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైచియస్నెస్.
25వ వచనం చదువు. వర్స్ 25. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. హల్లెలూయా. తెలుగు బైబిల్ అతిశయపడుతున్నది. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో గ్లోరిఫైడ్ అన్నమాట. వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైచియస్నెస్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గ్లోరీ. నీవు నీతిలో స్థిరపరచబడిన అనుభవము నువ్వు పొందుకుంటే దేవుని మహిమను చూసే అనుభవంలోనికి ప్రవేశిస్తావు నీవు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో నీ నోటితో ఒప్పుకోవాలి ప్రతి నిత్యము. ఏమని ఒప్పుకోవాలంటే, నేను క్రీస్తునందు దేవుని నీతి. అందరూ నాతో చెప్పండి, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. రైట్ దిస్ డౌన్. శ్రమలు రావని కాదు, అనారోగ్యాలు కలగవని కాదు. అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది, శ్రమలు వచ్చే అవకాశం ఉంది, ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కానీ నేను క్రీస్తునందు దేవుని నీతి అన్న సత్యము నీలో స్థిరపరచుకునే కొలది, దాన్ని ఒప్పుకునే కొలది, నీకు కలిగిన శ్రమలు, అనారోగ్యములు వాటన్నిటిలో నుంచి విజయవంతముగా నువ్వు బయటికి వస్తావు. నా మాటలు అర్థమవుతున్నాయా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అక్కడ కూడా కన్ఫెషన్ అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. Hebrews 4:14 చదవమా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అందరూ చెప్దాం, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అంటే నీ పక్షంగా మాట్లాడే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. మీ బంధువులు ఎవరైనా పిఎం ఆఫీసులో ఉంటే ఏం చెప్తారు మీరు? మీకు బాగా దగ్గర సన్నిహితులు, మీ రక్త సంబంధులు ఎవరైనా సీఎం పేషీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మనోడు ఒకడు ఉన్నాడు అక్కడ అంటారు కదా. ఏమన్నా ఇబ్బంది ఉన్నా పర్లేదు, మనం చేసి పెడదాం, మనోడే ఉన్నాడు అక్కడ, మన పక్షంగా మాట్లాడేవాడు. యేసు అనకు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అబ్బా, నాకు ఇష్టమైన మాట మనకు అన్నమాట. యేసు అనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అట్లా మనకు ఉన్నాడు. అంటే నీ పక్షంగా మాట్లాడే ఒక ఆయన ఉన్నాడు. పరలోక స్థలములలో నీ పక్షంగా మాట్లాడాడు. గనుక ఆ మాట చూడండి, గనుక అందరు చెప్పండి, గనుక అన్నమాట. గనుక ఏమైంది? మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాం. Let us hold fast our profession or to our confession. మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాం. వావ్, కమ్ ఆన్, loud hallelujah. ఏంటిది? ఇది పాపమును ఒప్పుకొనట గురించి కాదు ఈ వచనం రాయబడింది. మన పాపమును ఒప్పుకొని గట్టిగా దాన్ని పట్టుకోలేం కదా. దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ యువర్ కన్ఫెషన్ అబౌట్ జీసస్. యేసును గురించి నీ ఒప్పుకొనిన ప్రతి ఒప్పుకోలను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. పరిస్థితులు మారుతాయి, మనుషులు వ్యతిరేకమవుతారు, పరిస్థితులు ప్రతికూలమవుతాయి, కానీ నీ ఒప్పుకోలు మాత్రం మార్చకూడదు. నా మాటలు అర్థమైనాయా? యోబే మంచి ఉదాహరణ. కుమారులు చనిపోయి, కుమార్తెలు చనిపోయి, ఆస్తి పోయి, గొర్రెలు పోయి, మందలు పోయి, అన్ని పోయినాయి, కానీ తన ఒప్పుకోలు మారలా. నా విమోచకుడు సజీవుడు, మరెవరో కాదు, నేనే కనులారా ఆయన్ని చూస్తాను. కన్ఫెషన్. నేను చెప్తున్నాను, ఇఫ్ యువర్ కన్ఫెషన్ ఈజ్ చేంజ్డ్, నీ నోట ఉన్న ఒప్పుకోలు గనక మారిపోతే నీ జీవితం యొక్క డైరెక్షన్ మారిపోతుంది. ఎందుకంటే నీవు పలుకుచున్న దాని మార్గంలోనే నీ జీవితం ప్రయాణించటానికి దేవుడు నిర్ణయించాడు. అందుకనే నీ నోట ఆశీర్వాదమే పలకాలి. ఒక్క లాస్ట్ వచనం, పోయిన ఆదివారం చూపించిన వచనం, అదే వచనంతో ముగించిన లాస్ట్ సండే, ఈరోజు కూడా అదే వచనము. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 Peter chapter 3 verse 12. 1 Peter chapter 3 verse 12. అతడు కీడు నుండి తొలగి 9th verse 9వ వచనము. 1 Peter chapter 3 verse 9. ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడితే. అందరు నన్ను చూడండి ఒకసారి. మీరు ఎవరికి వారసులు?
శాపానికి కాదు, రోగమునకు కాదు, బీపీ షుగర్కి మీరు వారసులు కాదు. కమాన్, హల్లెలూయా. మీ ఇంటి పేరు ఏంటంటే ఆశీర్వాదం. హలో, మీ ఇంటి పేరు ఆశీర్వాదం. మీరు ఆశీర్వాదమునకు వారసులవ్వటానికి దేవుడు పిలిచాడు, అంతే. ఆమేన్. గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరు చాలా మంది అనుకుంటారు, అంటే పాస్టర్ గారు వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేసే మాటలకి ఏమనుకుంటే ఎట్లా ఉంటాం? హలో, వాళ్ళని బట్టి కాదు నువ్వు మాట్లాడాల్సింది, నిన్ను బట్టి మాట్లాడాలి. నువ్వు దీవెన కదా, నువ్వు దీవెనే మాట్లాడాలి. నీవెవరు? ఆశీర్వాదము కనుక నీవు వారు 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 అందుకని కీడుకు ప్రతి కీడు, మీ బైబిల్లో ఉందన్నమాట. దూషణకు ప్రతి దూషణ చేయక ఏమన్నాడు? దీవించుడి. సంబడి షౌట్ దీవించుడి. మీ ప్రకటనలో చెప్పండి, దీవించుడి. చాలా కష్టం తెలుసా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి విసిగించారనుకోండి, ఏమంటారు? ఏదో ఒకటి తిడతారుగా. అంటే ఎట్లా పాస్టర్ గారు, వాడి సంగతి మీకు తెలియదు పాస్టర్ గారు, ఎట్లా దీవించాలో? వాడి సంగతి కాదు, నీ సంగతి ఏంటి? నీవు ఆశీర్వాదమునకు వారసుడవు. నీవు దీవెన, నీ నోట దీవెనే రావాలి. వాడు కాదు, వారిని బట్టి కాదు నువ్వు మాట్లాడాల్సింది, నిన్ను బట్టి. బాగా కొబ్బస్తే గాడ్ బ్లెస్ యూ అని, అంతే. ఇంకేమంటావు? ఎందుకని నేను వేరేది మాట్లాడలేదు, ఎందుకంటే నేను దీవెన, నేను ఆశీర్వాదంలోకి వారసునిగా పిలువబడ్డా. ఇదే వచనం కీర్తన 34లో మనం చూస్తాం. సామ్ 34, కీర్తన 34వ కీర్తన, చాలా బ్యూటిఫుల్ వచనం. హల్లెలూయా. మీరందరు నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ విగ్రహం అని చెప్పండి. 10వ వచనం నుండి చదువుదాం. సింహపు పిల్లలు, చదవమా. కీర్తన 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? ఒక నిమిషం అమ్మా, ఈ 12వ వచనానికి ఆన్సర్ ఎవరైనా చెప్తారా? సరే, నేను క్వశ్చన్ అడుగుతా, మీరే మీ బైబిల్ చూడండి. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నారా ఎవరైనా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అయితే 13వ వచనం చేయాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. నేను లాస్ట్ వీక్ చెప్పాను, మరలా చెప్తున్నాను. నీ నోటిని కాచుకో, నీ ఆశీర్వాదం కాపాడుకుంటావు. ఇఫ్ యూ కెన్ గాడ్ యువర్ మౌత్, యూ కెన్ గాడ్ యువర్ బ్లెస్సింగ్. నీ నోటిని కాపాడుకుంటే నీ దీవెన కాపాడుకుంటావు. నీ నోటిని కాపాడుకుంటే నీ వాగ్దానమును కాపాడుకుంటావు. సాతాను కోపం రేపుతాడు, సాతాను ప్రవోక్ చేస్తాడు. హన్న విసిగించబడింది తన వైర్యగు పెరిన్న ద్వారా. బట్ హౌ డిడ్ షీ రెస్పాండ్? ఆమె ఏ విధంగా స్పందించింది? యెహోవా సన్నిధికి వెళ్ళి తన హృదయమును కృమ్మరించుకుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? సో డియర్ బిలీవర్స్, నేను చెప్తున్నాను, మీరు దీవెన, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు. మీ నోట దీవెనే రావాలి, మరొకటి రాకూడదు. ఆమేన్. నీ హృదయం ముందు నువ్వు స్థిరపరచుకోవాల్సిన సత్యం ఏంటంటే, చెప్పాలి నాతో, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. 3 సార్లు చెప్దాం. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. అబ్బా, దేవుని నీతి జయ జీవితమును జీవిస్తే, దేవుని నీతి సమృద్ధిలో బ్రతుకుతుంది. దేవుని నీతి గాడ్ క్లాస్,
గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్, దైవ సంబంధమైన జీవితము, ఆ అంతస్తు కలిగి జీవిస్తే నువ్వు దాన్ని ఒప్పుకునే కొలది నీ ఒప్పుకొనిన దాన్ని నెరవేర్చుటకు నీ పక్షంగా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేగాని ఊరంతా తిరుగుతా ఏంటో నా జీవితం ఏంటో ఇట్లాగైపోయాను, ఏంటో మా పిల్లల పరిస్థితి ఏంటో, నా బిజినెస్ పరిస్థితి ఏంటో, నా లైఫ్ ఏంటో, నా ఆరోగ్యం ఏంటో, నాకేం అర్థం కావట్లేదని పిచ్చి మాటలను మాట్లాడుతూ ఉంటే నేను చెప్తున్నాను, చాలా ప్రమాదం. నువ్వు క్రీస్తుని గురించి ఒప్పుకో, వాక్యముల గురించి ఒప్పుకో. మనం ఒప్పుకొనిన దానికి ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉన్నాడు, అది నీ పక్షంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా.